నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్మూర్ జాతీయ రహదారిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ బీఆర్ఎస్ తీరుపై విముఖత వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు. బోధన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలోనే వైద్యులను నియమించి సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ. ప్రజావాణి ఫిర్యాదుపై స్వయంగా విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. చేపూర్లో వివాదాస్పద స్థలం పరిశీలన, ఇరు వర్గాల వాదనలు విని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఏసీబీ. తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే వారిపై నజర్. జిల్లాలో చర్చనీయాంశంగా బాలికల వసతి గృహంలో అనీషా తనిఖీ ఘటన. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు. జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద బంద్ పాటించిన వ్యాపారస్తులు. దాడుల్లో మృత్యువాత పడ్డ వారిని స్మరిస్తూ క్రొవ్వొత్తుల ర్యాలీ. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారంతో జనాదరణ పొందాలని పగటి కలలు కంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని, విదేశీ పర్యటన విజయవంతమవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెరికీట్ కోట ఆర్మూర్లో 44, 63వ జాతీయ రహదారుల వద్ద రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్లో గల గురుకుల పాఠశాల సందర్శనకు వెళుతున్న వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సౌత్ కొరియా పర్యటన విజయవంతమవుతోందని, రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురానున్నారని తెలిపారు. పరిశ్రమల తరలింపుపై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. చూస్తా ఉన్నారు. చాలా మల్టీనేషనల్ ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. త్వరలోనే వైద్యుల కొరత తీర్చి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో పర్యటించి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు నిరుపేదలు మాత్రమే వస్తారని, వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
చూసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రి వైద్యులు సిబ్బందిపై ఉందని అన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతను త్వరలోనే అధిగమిస్తామని అన్నారు. ప్రసూతి వార్డులో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠాల్, పిసిసి అధికార ప్రతినిధి గంగాశంకర్, కాంగ్రెస్ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒకటేమో ఈ గైనకాలజీ డాక్టర్స్ పోయారు. గతంలో 300 కేసులు చేస్తున్నారు. గతంలో మొన్నటి వరకు 300 కేసులు చేసేవారు మంత్లీ. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు, ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడి వాళ్ళు కూడా పంపిస్తూ ఉన్నారు. అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇబ్బంది తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు, అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నా. ఏసీలు కూడా తొందరగా 3-4 డేస్లో ఏసీలు ఫిట్ చేపిద్దాం. ఓల్డ్ బిల్డింగ్ అయ్యేపటికే లీకేజెస్ వస్తూ ఉన్నాయి. స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉందంటే నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను, సిస్టర్స్కి చెప్పాను. ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ, గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అనవసరం నిజామాబాద్ పంపితే చేస్తే ఎలా పంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏముండద్దు, ధైర్యంగా ఉండాలని డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్కి చెప్తా ఉన్నాను. ఇమ్మీడియట్ కమిటీ కూడా వేసేస్తాను. ఇక్కడ ఇది హాస్పిటల్ కమిటీ, వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏది తక్కువ ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పనిసరిగా ఇమ్మీడియట్ ఇప్పిద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను నగర మేయర్ దండు నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవటం నేటి యువతకు చాలా అవసరమని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్ జిల్లా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవటం నేటి యువతకు చాలా అవసరమని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి ప్రేరణ పొంది దేశ సేవకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని ఆమె యువతను కోరారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధుల ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ, మన పూర్వీకులు ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలను ఇది తరువాతి తరానికి నేర్పుతోందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేటి యువతకు నాటి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, సాధించిన పోరాటాలు తెలుస్తాయని ఆమె అన్నారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ, స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమర యోధులు ఫోటో ఎగ్జిబిషన్పై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమాధికారి ఎస్కే రసూల్బీ, జిల్లా యువజన అధికారి శైలీ బెల్లాల్,
తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీంద్రారెడ్డి, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని చేపూర్లో వివాదాస్పద స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఆర్మూర్ మండల పరిధిలోని చేపూర్ గ్రామంలో సారంగి విజయ్ అనే వ్యక్తి రోడ్డును ఆక్రమించి పంట వేశారని గ్రామస్తులు తహసీల్దార్ ఆర్డీఓలకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధిత రైతులు జిల్లా కలెక్టరేట్కు తరలి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం స్వయంగా చేపూరు గ్రామానికి చేరుకొని వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. ఇరు వర్గాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాల్లోకి వెళ్లేందుకు ఓ రోడ్డు ఉందని, తమ సొంత భూమి నుంచి మరో రోడ్డు వేయాలని గ్రామస్తులు పట్టుబడుతున్నారని విజయ్ కుటుంబీకులు కలెక్టర్కు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు మాట్లాడుతూ గత చాలా కాలం నుండి ఈ రోడ్డు ఉందని, ఇటీవల విజయ్ కుటుంబీకులు రోడ్డును ఆక్రమించి పొలం వేశారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీఓతో పాటు తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నీకు రోడ్డు లేకుంటే కదా ఇబ్బంది పడాల, రోడ్డు ఉన్నాక రోడ్డు కావాలంటే ఎవరు ఇయ్యారు. నీకు రోడ్డు లేకుండా ఆపాయి కదా, రోడ్డు ఉంది కదా ఆల్రెడీ. రోడ్డు ఒకటే పంట కలవేసి రోడ్డు చేయడం వల్ల న్యాయం ఏం జరుగుతుంది ఈ ఊరంతా? అసలు అర్థమైతలేదు మీకు. రోడ్డు లేకపోతే మీరు తీసిన న్యాయం ఉంటుంది. ఊరు రోడ్డు ఉంది కదా, ఎట్లా పోయినా అక్కడి నుంచి పోతారు కదా. మళ్ళీ ఒకటే పంట కార్లు వచ్చినాయి సార్, ఊరు దాటగానే కార్లు వచ్చినాయి. అది పట్నం పొల ల్యాండ్ మొత్తం ఒరిజినల్ పట్టకెళ్ళి భూమి ఇచ్చారు సార్. వాళ్ళ తోటలో తీసుకున్నారు సార్. అది వాళ్ళ పంట రోడ్డు అవసరం లేదు. అందరి తోటలు ఉన్నాయి. మంచిగా 1 గుంట 2 గుంటలు 5 గుంటలు ఉన్నాయి. 18 ఫీట్ల రోడ్డు ఇది వరకు కేవలం నేరుగా లంచం తీసుకునే వారిపై ఏసీబీ ఫోకస్ పెట్టేది. కానీ తాజాగా రూట్ మార్చుకున్న ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన వారితో పాటు అక్రమాలు జరిగాయన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని కోటగల్లిలో గల ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇది వరకు కేవలం నేరుగా లంచం తీసుకునే వారిపై మాత్రమే ఏసీబీ ఫోకస్ పెట్టేది. కానీ తాజాగా రూటు మార్చుకున్న ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన వారితో పాటు అక్రమాలు జరిగాయన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రభుత్వ శాఖల్లోని అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ప్రధానంగా కోటగల్లి హాస్టల్లో తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాను పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చర్చకు దారితీశాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్టళ్లలో సోదాలు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి తనిఖీలు నిర్వహించారు. ఈరోజు నిజామాబాద్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. దాంట్లో మెట్రాలజీ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత పే అండ్ అకౌంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. బిల్స్ విషయంలో పే అండ్ అకౌంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా శానిటరీ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని చెక్ చేశారు. మిగతా అటెండెన్స్ విషయాలు కూడా చూడడం జరిగింది. అటెండెన్స్ సంబంధించిన విషయాలు మరియు ఏర్పాట్లకు వసతులకు సంబంధించిన విషయాలు, తర్వాత బిల్స్కి సంబంధించిన విషయాలు కొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఇవన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత గవర్నమెంట్కు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. హిందువులపై దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో భీమ్గల్ మండల బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకుడు ఆర్య రవీందర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భీమ్గల్ బంద్కు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగ్లాదేశ్లో కానీ ఇతర దేశాల్లో కానీ హిందువులపై ఎలాంటి దాడులు జరిగినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు యోగేశ్వర్, నర్సయ్య, సంధ్య, రాజు, నరేందర్, ప్రమోద్, భాస్కర్, తోట ఈశ్వర్, డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులు ఏవైతే ఉన్నదో మతోన్మాదులు మరి మాన ప్రాణాలను దోచుకుంటూ మరి విచ్చలవిడిగా మా అల్పసంఖ్యాక వర్గంలో ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేస్తూ గుడి గోపురాలను కూలదోస్తూ మరి వినాశనం చేస్తున్నారు. వారికి నిరసన చేసే వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మేము నిన్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ బంద్కు పిలుపునివ్వగా మరి ఈరోజు భీమ్గల్ పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణ సముదాయాలు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి మరి వాళ్లకు అక్కడ ఉన్న హిందువులకు మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందూవాదులంతా ఏకం కావాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న వారిపైన ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఏ దేశంలో కూడా మరి మైనార్టీలుగా ఉన్న వారిపైన, హిందువులపైన దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసమే మరి మన దేశంలో ఉన్నటువంటి కుహాన లౌకిక రాజకీయవాదుల అందరికీ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి మా హిందువులు మిమ్మల్ని ఓవైసీ హైదరాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించారు. మరి నువ్వు జై పాలస్తీనా అని పార్లమెంట్లో అంటున్నావు. మరి బంగ్లాదేశ్లో మా ఓట్లతో నీలా గెలిచిన నువ్వు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు నిరసన నువ్వు ఎందుకు తెలపట్లేదు? కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అలాగే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని డిఎంహెచ్ఓ రాజశ్రీ అన్నారు. ఆరోగ్య మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను డిఎంహెచ్ఓ రాజశ్రీ సందర్శించారు. ఈ శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ప్రత్యేక వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
వ్యాధుల బారిన పడిన వారిని గుర్తించి ఉచితంగా మందులు అందజేశారు. డిఎంహెచ్ఓ రాజశ్రీ రోగులతో మాట్లాడి వారికి ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో రోగులకు వివిధ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎడపల్లి శ్రీరామ మఠంలో మహిళా భక్తులతో సందడి నెలకొంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠంలో శ్రావణ సోమవారం రోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంకుమార్చనకు శ్రావణ మాసంలో విశిష్ట ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా గ్రామంలోని మహిళలు ఆసక్తి కనబర్చారు. ఈ పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగాయి. శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని విశ్వసిస్తున్న మహిళలు ప్రతిరోజు కుంకుమార్చన, దీపారాధన, మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలతో శ్రీరామ మఠం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తే కలకాలం సౌభాగ్యంతో వర్ధిల్లుతారని మహిళలు విశ్వసిస్తారని అన్నారు. శ్రీరామ మఠంలో ప్రతి ఏటా ఇలాంటి అనేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. శ్రావణ మాసం హరికేశవులకు ఎంతో ప్రశస్తమైంది. మరి శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా మా ఎడపల్లి శ్రీరామ మఠమందు మరి ఆదిశంకరాచార్య భగవన్నామ సంకీర్తన వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరిగింది. మరి మహిళలకు ఎంతో సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి ఆశీస్సులు కుంకుమార్చన ద్వారా మరి మహిళలందరూ వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చని మరి వారు మహిళలకి మరి చాలా చక్కగా ఈ కుంకుమార్చన యొక్క విశేషాన్ని, ప్రాశస్తాన్ని, మరి అదే విధంగా మన సనాతన ధర్మం, మరి మన విధానం, జీవన విధానం, నేటి సమాజంలో మానవుని యొక్క మనుగడ అనేది ఎలా అయింది, ప్రకృతితో మన జీవితం ఏ విధంగా ముడిపడి ఉంది, మరి పూజా విధానం ఏంది, పూజ అంటే ఏదో పద్ధతి వెనకాల మావాలు చేసిండ్రు మేం చేసినాం అనేది కాకుండా ప్రతి ఒక్క దానికి భావము అర్థము చేసుకొని మరి మహిళలు వారు ఎంతో ధ్యానంతో నిమగ్నమై కుంకుమార్చన చేసే విధంగా వారు నిన్న లలితా సహస్రనామ కుంకుమార్చనను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎడపల్లి గ్రామానికి చెందిన చాలా మంది మహిళలు కూడా మరి ఇక్కడ రామ మందిర్లో కుంకుమార్చన చేసుకుని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావడం జరిగింది. ఇంటి వారసుడు కొరకు నెలలు నిండిన ఆడపిల్లలను చంపవద్దని ప్రజల్లో అవగాహన కోసం వినూత్న ప్రచారం చేపట్టారు. స్కానింగ్ అనేది లేకుండా ప్రధానమంత్రి సేవ్ గర్ల్ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాలని సేవ్ గర్ల్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ బల్లా కోరారు. ఇటీవలి కాలంలో ఆడపిల్ల అనగానే కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్న దుశ్చర్యలు ఎన్నో వెలుగులోకొస్తున్నాయి. నెలలు నిండని పసికందుల గొంతు నొక్కి సభ్య సమాజం ముందు తలదించుకునే ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. అలాంటి ఘటనలను ఎదిరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్ బల్లా సేవ్ గర్ల్ అనే సంస్థను నెలకొల్పాడు. అంతేకాకుండా తన కారు చుట్టూ తల్లి గర్భంలో ఉండే ఆడ పసికందు తన ఆవేదనను వెలిబుచ్చే బాధను కొటేషన్ల రూపంలో అంటించిన స్టిక్కర్లు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ఇంటి వారసుడు కొరకు పుట్టబోయే ఆడపిల్లను చంపవద్దు. అమ్మా నాన్న నాకు బ్రతకాలని ఉంది, దయచేసి నన్ను చంపకండి. నానమ్మ అమ్మమ్మ నన్ను చంపకండి, నేను మీకు భారం కాను అంటూ హృదయాలను కదిలించే స్లోగన్స్తో ఆ యువకుడు వినూత్న ప్రచారం చేపట్టాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులకు కక్కుర్తిపడి స్కానింగ్ చేసి పుట్టబోయే పసికందు ఆడ మగ ముందే తేల్చి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి లాంటిదని ఆయన తెలిపారు. అలాంటి మహాలక్ష్మిని వద్దని, వారసుడు కావాలని, పుట్టబోయే ఆడపిల్లను చంపవద్దని ఆయన ప్రజలను కోరారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి సేవ్ గర్ల్ చట్టాన్ని తీసుకువచ్చి స్కానింగ్ లాంటివి నిరోధించి ఆడపిల్లలను కాపాడాలని ఆయన కోరారు. ఏది ఏమైనా శ్రీనివాస్ చేపట్టిన సేవ్ గర్ల్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుందాం.
మనం చూడడం జరిగింది సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి సో నాకు ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. సో ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ మనం చూసినట్టయితే డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో సొసైటీలో చూస్తున్నామండి ఇంటి వారసుడి కోసం ఆడపిల్లల్ని చంపుతున్నారు. సో ఆడపిల్లల్ని చంపొద్దనే ఉద్దేశంతోనే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో లింగ నిర్ధారణ చట్టం 1994 అండి, పీసీపీ ఎన్డీటీ యాక్ట్ 1994లో వచ్చింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కోరడం జరుగుతోంది. సో సొసైటీలో జరిగే ఎన్నో అన్యాయ కార్యక్రమాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ వారసుడు కావాలి, ఆడపిల్ల వద్దు, నాకు మగపిల్లలే కావాలి, నాకు ఆడపిల్ల వద్దని చాలామంది అంటారు. సో ఆడపిల్లని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ని మనం తీసుకురావడం జరిగింది. సో మనం ఈరోజు మన భారతి ఛానల్లో కూడా మన భారతి ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉందండి. ఎస్ఎంహెచ్ హాస్టల్స్లో ర్యాగింగ్ను అరికట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని అన్నారు. నగరంలో ఉన్న కొన్ని హాస్టళ్లలో ర్యాగింగ్ను అరికట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా సంక్షేమ హాస్టల్స్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయం, హ్యాబిట్స్ ప్రదర్శన పేరుతో వికృత చేష్టలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత సంబంధిత హాస్టల్ వార్డెన్స్ పైన ఉందని, హాస్టల్స్లో జరిగే వికృత చేష్టలను మార్చకపోతే అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తోందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, గర్ల్స్ హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, మౌలిక సదుపాయాలు, వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, లహరి, అక్షయ్, రాకేష్, బిందు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ఎస్ఎంఎస్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతుందని మాకు సమాచారం అందింది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత హాస్టల్ వార్డెన్ల పైన ఉన్నది. మొదటిసారిగా మేము హాస్టల్ వార్డెన్లకు హెచ్చరిస్తున్నాం. వారు దీన్ని హాస్టల్లో కంట్రోల్ చేయకపోతే మేము సంబంధిత జిల్లాధికారులకు ప్రూఫ్తో సహా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా ఈరోజు హాస్టల్స్లో చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ పైన ఉన్నది. కొన్ని హాస్టల్లో అనేక మంది జూనియర్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు హాస్టల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వార్డెన్ పైన ఉన్నది. అదేవిధంగా వారికి ఆహారం ఏదైతే మెనూ ప్రకారం ఉందో దాని ప్రకారం కూడా వాళ్ళకు పెట్టాలి. ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. అదేవిధంగా అన్ని గర్ల్స్ హాస్టళ్లకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా ఈ జిల్లా సంక్షేమ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా గ్రామ పంచాయతీలో మంగళవారం నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను గ్రామస్తుల సమక్షంలో వేలం వేశారు. ఇనుప వస్తువులు, న్యూస్ పేపర్లు, మోటార్లు, పంపు సెట్లు బహిరంగ వేలంలో విక్రయించారు. ఈ వేలంలో పాల్గొన్న చిన్నగారి నాగయ్య అధిక ధరకు ఇనుప సామాగ్రి దక్కించుకోగా ప్లాస్టిక్ వస్తువులను అఫ్సర్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్, మాజీ వార్డు మెంబర్ లింగం, గ్రామ పెద్దలు పోతారెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సామాన్యులకు మాటల్లో, సంపన్నులకు, కార్పొరేటర్లకు మూటలు వడ్డించే విధంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు.
అత్యంత కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని, అన్ని రంగాల్లో కార్పొరేటర్లకే పెద్దపీట వేసిందని అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించకుండా పటిష్టపరిచే చర్యలు నిర్దిష్టంగా ప్రకటించలేదని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగానే సింగరేణి 61 బ్లాక్లను ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టే ప్రక్రియను చేపట్టిందని, అందులో భాగంగానే తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన సింగరేణి శ్రావణపల్లి బ్లాక్ను వేలం వేయటానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ చర్య తీసుకోకుండా మోడీ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని అన్నారు. నగరంలో ఈ నెల 19న రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బర్కత్పురా బడా రామ్ మందిర్ పాఠశాలలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ ప్రతినిధులు, పిఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్తో పాటు పాఠశాలలోని సిబ్బందికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ, సమాజంలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్ అని, సోదర భావం, మానవత, నైతిక విలువలను కాపాడాలని, అందుకు ఇది ఒకటే మార్గమని అన్నారు. రాఖీ పండుగ ఆత్మీయ బంధానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ అడ్మిషన్ల విషయమై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అడ్మిషన్లను ఈ నెల 20వ తేదీ వరకు ఇంకా తీసుకోవచ్చని తెలియజేశారు. 10వ తరగతి ఉత్తీర్ణులై పేద, బడుగు, మైనార్టీ, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను కళాశాలలో చేర్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని అన్నారు. 20వ తేదీలోగా ప్రతి విద్యార్థి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయటంతో పాటు విద్యార్థుల ఫోటో, సంతకాలను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అలాగే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని, అవసరమైతే మరిన్ని పాఠ్యపుస్తకాలను ఇంటర్ బోర్డు నుండి తెప్పించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు నిరసనగా వ్యాపారస్తులు ప్రైవేటు పాఠశాలను మూసి ఉంచారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు నిరసనగా వ్యాపారస్తులు ప్రైవేటు పాఠశాలలను మూసి ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యలను దేశ ప్రజలు మూకుమ్మడిగా ఖండించాలని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రానికి చెందిన నిరుపేద వంజరి కులస్తుడు నగేష్తో పాటు వారి అమ్మ లక్ష్మి ప్రతిరోజు భిక్షాటన చేస్తూ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ వంజరి ట్రస్ట్ సభ్యులు వెంటనే ఆలూరు గ్రామానికి ట్రస్ట్ అధ్యక్షులు మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు వెళ్లి తక్షణ సహాయంగా కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు మరియు వారికి బట్టలు అందజేయటం జరిగింది. అదేవిధంగా వారికి ఉండటానికి నివాస షెడ్డు తొందరలోనే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. అంతేగాక హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా మోస్రా మండల కేంద్రంలో విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో జరిగిన దాడుల్లో మృతి చెందిన హిందువులకు శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా క్రొవ్వొత్తులు చేతబూని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందూ మహిళలు ఆలయాలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా ఈ నెల 14న హిందూ ఐక్య వేదిక నిజామాబాద్ నగర బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ,
నగరంలోని ఆయా మర్చెంట్ సంఘాల నాయకులు, ప్రైవేటు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు. హిందూ ధార్మిక సంఘాలతో పాటు వ్యాపారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు పలు ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా విద్యార్థులకు బంద్ సమాచారాన్ని ఇచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జై, బోలో స్వతంత్ర భారత్కి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం ఎడపల్లి మండల అధ్యక్షుడు తోట వెంకటేష్, బీజేపీ ఉపాధ్యక్షులు బండారి నరసింహులు మాట్లాడుతూ ఎంతోమంది దేశభక్తుల ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. అలాంటి మహనీయులను తలుచుకుంటూ ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ప్రేమ్ కుమార్, బీజేవైఎం ఉపాధ్యక్షులు రాకేష్, గంగాధర్, ఎడపల్లి బూత్ అధ్యక్షుడు సుధాకర్, కిరణ్, దేవరాజ్, పవన్, సాయి కుమార్, సంపత్, మహేష్ కుమార్, రాజు, గణేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్మూర్ జాతీయ రహదారిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. బీజేపీ బీఆర్ఎస్ తీరుపై విముఖత వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు. బోధన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలోనే వైద్యులను నియమించి సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ. ప్రజావాణి ఫిర్యాదుపై స్వయంగా విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. చేపూర్లో వివాదాస్పద స్థలం పరిశీలన, ఇరు వర్గాల వాదనలు విని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఏసీబీ. తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే వారిపై నజర్. జిల్లాలో చర్చనీయాంశంగా బాలికల వసతి గృహంలో అనీషా తనిఖీ ఘటన. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు. జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద బంద్ పాటించిన వ్యాపారస్తులు. దాడుల్లో మృత్యువాత పడ్డ వారిని స్మరిస్తూ క్రొవ్వొత్తుల ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.